ఈరోజు కరెంటు ఛార్జీల మీద తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీ అంటే ఎలక్షన్ల ముందు ఛార్జీలు పెంచమని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా దొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు ఈ 6 నెలల్లోనే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఫస్ట్ 6,72,000 కోట్లు ఫస్ట్ పెంచడం జరిగింది. రెండోసారి ట్రూప్ ఛార్జీల కింద మళ్ళా ఒక 9,412 కోట్లు పెంచడం జరిగింది. అంటే 6 నెలల్లోనే 15,485 కోట్లు మొత్తం ప్రజల మీద భారం మోడపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలు మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. మనం ఆయన మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల ముందర ఎలక్షన్లో వాగ్దానం చేస్తారో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం అవన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు అని మనకందరికీ తెలుసు. ఎలక్షన్ల ముందర అందరికీ కూడా మాట చెప్పడం జరిగింది, మేము సూపర్ 6లు పెట్టాం, మీకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మేము పథకాలు ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తామని చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. కేవలం ఒక పింఛన్ పథకం తప్ప అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏ కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మనం చూడడం జరుగుతుంది. కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రజల ముందర మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచినారు, మీరు ఖచ్చితంగా మీరు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఒక పిలిపియడం జరిగింది, మనం కరెంటు ఛార్జీలు తగ్గడానికి మనం అందరూ కూడా ధర్నాలు చేయాలా, ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 7 సార్లు 8 సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే 15,482 కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు. మొత్తం ఈరోజు ఒక్కసారి చూసుకుంటే మనం ఈ 9,412 కోట్లను కూడా ఒకసారి ఇంధనం సర్దుబాటు ఛార్జీల కింద ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసేది ఒక యూనిట్కి ఎంత వస్తుందంటే 92 పైసల రూపాయలు ఖచ్చితంగా. ఒక యూనిట్కు 92 పైసలు అదనంగా మనం చేయాల్సిన పరిస్థితి. అంటే వచ్చే నెల జనవరి నుంచి ఆ ఛార్జెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనిట్ కూడా 92 పైసలు చేయడం జరిగింది. అదే దీపావళి పండగ రోజే రాష్ట్ర ప్రభుత్వం మీద 6,072 కోట్ల రూపాయలు కూడా కోట్ల భారం. ఈ ఛార్జీలను యూనిట్కు 1.27 పైసలు చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు 2.19 పైసలు అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంతకుముందు మన గతంలో 6,072 కోట్లు ఇప్పుడు వాళ్ళు ఏదో కావాల్సినవి టిక్కేసుకొని పంపిస్తున్నారు. ఇప్పుడు సిలిండర్లు ఇచ్చేది కూడా ఒక సిలిండర్ మార్చి వర్కింగ్, ఇప్పుడు 2 సిలిండర్లు కూడా ఎత్తేసేదేం కాదు, మళ్ళీ వచ్చేది ఏమి ఉండదు. ఊరికే ఏదో ఇచ్చినామని కళ్ళ నీళ్లు దూరుకోవడానికి తప్ప చేసేది ఏం లేదు. కేవలం ఓట్ల కోసం మోసం చేసినారు, ఓట్లు వేయించుకున్నారు, అయిపోయింది. నీకు అవసరం లేదనుకుంటున్నారు ప్రభుత్వం. ఇంకా నువ్వు తెలియడం లేదు, ఇంకా అయిపోయింది. మీరు అసెంబ్లీలో చెప్పేసిన వాలంటీర్ వ్యవస్థ లేదని. అటెందుకే గురబ్బా ఈరోజు మనం మీటింగ్ పెట్టేది. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు అట కాదు,
మేము ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, మేము అతనికే కదా ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తాము, మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చకపోతే ఖచ్చితంగా చేస్తామని చెప్తానే దానికోసమే ఇంకా మేము ప్రజలకి